అందరికీ నమస్కారం. హాయ్, దిస్ ఇస్ శివాచార్య. రాశులు మరియు ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనం మేషరాశి గురించి తెలుసుకున్నాం. మేష ఈజ్ ఎ వారియర్ అండ్ ఇంపల్సివ్ సైన్. నా వృషభ ఈజ్ ఎ వెరీ కామ్ అండ్ స్టడీ సైన్. ఇట్ ఈజ్ మనీ ఓరియంటెడ్ సైన్. ధన ప్రధానమైన రాశి వృషభం. ఇది భూతత్వ ట్రయాంగిల్లో వచ్చే మొదటి రాశి కాబట్టి ఎనీథింగ్ రిలేటెడ్ టు ల్యాండ్స్, వ్యవసాయ భూములన్నీ, అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ ఈ రాశి కిందికి వస్తాయి. మీరు గనక వృషభ రాశికి సంబంధించిన గుర్తుని గమనిస్తే మీకు విషయాలు మరింత సులువుగా అర్థమవుతాయి. డైరీ ఫార్మ్స్, గోశాలలు, పశు సంరక్షణకు సంబంధించిన చోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వృషభ రాశి కిందికి వస్తాయి. ఆ తర్వాత బ్యాంకులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఆఫీసులు, ఆహారానికి సంబంధించిన ప్లేసెస్ లైక్ హోటల్స్, రెస్టారెంట్స్, ఇలాంటి ప్లేసులు కావచ్చు. అండ్ అగ్రికల్చర్ ద్వారా ధాన్యం నిల్వ చేసుకునే చోట్లు కూడా ఈ రాశి కిందికి వస్తాయి. వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం. శుక్ర ఈజ్ అ గాడ్ ఆఫ్ బ్యూటీ అండ్ లగ్జరీ. మనం అనుభవించే భోగానికి కారకుడు కాబట్టి బ్యూటీని ఎన్హాన్స్ చేసే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, జ్యువెలరీ షాప్స్ కావచ్చు, గోల్డ్ షాప్స్ కావచ్చు, దిట్స్ ఆల్ రిలేటెడ్ టు వృషభ. అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు లగ్జరీ హోమ్స్, ఫ్యామిలీ అంతా వెకేషన్కి వెళ్ళే ప్లేసెస్ కావచ్చు, అలాంటి ప్లేసెస్ అన్ని వృషభ రాశి కిందికి వస్తాయి. ఓవరాల్ వృషభ ఈజ్ మనీ, బ్యూటీ అండ్ అగ్రికల్చర్ సైడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం.